మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రజలు బుద్ధి చెబుతారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్న చంద్రబాబు నాయుడుకు ప్రజలు బుద్ధి చెబుతారని, సిబిఐ కోర్టు తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరగలేదని, జంతువుల కొవ్వు, ఆవు నూనె, యానిమల్ వ్యర్థాలతో తీసిన నెయ్యితో లడ్డూల్లో కలిపేవారని ప్రసారం చేయడంతో సిబిఐ కోర్టు కల్తీ జరగలేదని తెలియజేసిన చంద్రబాబు నాయుడు వారి మంత్రివర్గం తప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధికి పాటుపడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పెమ్మిరెడ్డి మురళి, గాదంశెట్టి శ్రీధర్, పెంకే వీరబాబు, పెట్టా శ్రీనివాస్, గుబ్బల ఘన, బంగారు బాబు, గుమ్మల్ల రత్నం, పోలినాటి ప్రసాద్ మరియు ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా వారికి, పత్రికా విలేకరులకు అందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది మీకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మీ ద్వారానే ప్రజలకు తెలుస్తుంది. ఏదైనా సరే సంక్షేమ పాలన మరిచి ప్రజలకు ఏదైతే ప్రజలు ఈ ప్రభుత్వానికి మీరు మమ్మల్ని పాలించండి అని ఓట్లేసి గెలిపించారో అవన్నీ పక్కన పెట్టి కక్షపూర్విత రాజకీయాలుగా, అంటే ఒక అబద్ధాన్ని నిజంగా చెప్పేలాగా, అంటే అది జరగకపోయినా సరే అబద్ధాన్ని నిజంగా ప్రజల ముందు బలవంతంగా రుద్దే ప్రక్రియ కొనసాగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి ఉదాహరణగా మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను మిత్రులారా. తిరుమల లడ్డు ఈ ఇష్యూ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4వ నెల నుంచి ఈ లడ్డు విషయం ప్రారంభమైంది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 5 సంవత్సరాల్లో తమ్మిని బమ్మిని చేసి, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలన సరిగ్గా జరగలేదని తమ్మిని బమ్మిని చేసి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన ఈ తెలుగుదేశం కూటమి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వతంగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ శాశ్వతంగా మళ్ళీ అధికారంలోకి రాకుండా ప్రజల్లో ఒక అబద్ధాన్ని నిజానుగా రుద్దాలనే బలమైన ప్రక్రియతో పనిచేస్తుంది తప్పితే ప్రజా సంక్షేమం గురించి, ప్రజల పాలన గురించి అయితే ఈ ప్రభుత్వం పనిచేయట్లేదని నిదర్శనం ఈ రోజు తిరుమల. మనం అందరూ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. యానిమల్ ఫ్యాట్ కలిసిందని, పందిగోవు కలిసిందని ఒక విమర్శల్లో లడ్డు మీద చేసి ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టాలనే ఆలోచనతో చాలా పెద్ద ఎత్తున అది ప్రచారం చేసింది. 2 ల్యాబ్లు పరిశీలన చేసి దీంట్లో ఎటువంటి జంతు కొవ్వు కలలేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత లేనిది ఉన్నట్టు చెప్పాలి, ప్రజలను నమ్మించాలనే దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కేడర్కి మరి పిలుపునిచ్చారా ఇంకోటి చేశారనేది మనకు తెలియదు, కానీ ఫ్లెక్స్లు వేయించి నగర నడిబొడ్డులో కట్టించడం జరిగింది. అది జరిగిన తర్వాత మాజీ సీఎం మా ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీ కేడర్కు ఇది అంతా పచ్చి అబద్ధం జరిగింది కాబట్టి మన కేడర్ అంతా ఎక్కడ వెంకటేశ్వర గుడి ఉంటే అక్కడికి వెళ్ళి పూజలు చేయించాలని చెప్పేసి ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు మరి గుంటూరు అంబటి రాంబాబు గారు గుడికి వెళ్ళి వస్తూ ఆ ఫ్లెక్స్ని చూసి ఇదంతా పచ్చి అబద్ధం, ఈ ఫ్లెక్స్ తీసేయాలి, 24 గంటలు టైం ఇస్తున్నాం, అంటే మీరు పెట్టింది మీరు తీసుకుంటేనే బాగుంటుంది, మేము తీస్తే బాగోదని చెప్పేసి ఉద్దేశంతో ఆనాడు ఎవరు ఆశ్రయించారు? వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు ఆశ్రయించి దీనిపై సమగ్ర దర్యాప్తు చేయండి, వాస్తవ పరిస్థితులు ఏమన్నా ఉంటే వెలుగు తీయండి, బాధ్యులైన చర్యలు తీసుకోండి అనేది ఆనాడు వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు ఆశ్రయించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి అయ్యి పట్టట్లేదు. గడిచిన 20 నెలల నుంచి ఆలయాలపై అనేక రకాలుగా దాడులు చేస్తూ ఉంటున్నారు. మొన్ననే చూసాం మన నియోజకవర్గంలో ద్రాక్షార్మ భీమేశ్వర స్వామి ఆలయంలో కపాలేశ్వరుడు శివలింగం ఎవరాయంలో జరిగిన ధ్వంసం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ ధ్వంసం జరిగింది. లేదా శ్రీశైలంలో గోడ కూలిందంటే ఎవరాయంలో జరిగింది? నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యింది. సింహాచలం దేవస్థానంలో గోడ కూలిందంటే ఎవరాయంలో జరిగింది? నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. అదే సింహాచలం దేవస్థానం ప్రసాదంలో నత్త వచ్చింది,
ఆధార ఎవరి హయాంలో వచ్చింది? నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చింది. నిన్ననే శ్రీకాళహస్తిలో శ్రీశైలంలోనే శివభక్తులపై లాఠీ చేశారు. మనం అందరూ కూడా చూసే ఉన్నాం. అదే ఎవరి హయాంలో చేస్తూ ఉన్నారు? నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారికి అయ్యేం పట్టవు. తన మాటే నగ్గాలి, వ్యవస్థలు ఏ రిపోర్ట్ ఇచ్చినా అది చెల్లదు అని చెప్పి ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు గడిచిన 18 నెలల నుంచి చూస్తూ ఉన్నాం. మొట్టమొదట్లో ఆవు నూనె, జంతు కొవ్వు, పంది కొవ్వు లేదా చేప నూనె అన్నారు. ఈరోజు కొత్త పల్లెం అందుకుంటున్నారు. ఏకంగా బాత్రూంలో వాడే క్లీనర్స్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడి లడ్డూ తయారు చేస్తారన్నారు. మరి ఏది నిజం? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఇవన్నీ కూడా. అంటే ఏదో రకంగా ఈ తిరుమల లడ్డూని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని మభ్యపెట్టాలి, కనుమరుగు చేయాలనేది ఒక ఆలోచన తప్ప ఒక అర్థం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆనాడు బోలేబాబా డైరీకి సంబంధించి 4 ట్యాంకర్లు తిరుమల తిరుపతి దేవస్థానం రావడం జరిగింది. అవన్నీ కూడా ఎవరి హయాంలో వచ్చింది? 4 ట్యాంకర్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ బోలేబాబా డైరీకి సంబంధించి 4 ట్యాంకర్లు వచ్చినాయి. ఈ బోలేబాబా డైరీ ఎప్పుడు అనుమతులు తీసుకున్నారు? 2018లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ బోలేబాబా డైరీ నెయ్యి సప్లై చేయడానికి అర్హత కలిగి ఉన్నది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులే ఆనాడు బోలేబాబా డైరీకి సర్టిఫై చేసిన తర్వాత ఈ బోలేబాబా డైరీ తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్లో పాల్గొనడం జరిగింది. మరి దీనంతా సూత్రధారి పాత్రధారి ఎవరో? నారా చంద్రబాబు నాయుడు గారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. మహాశివరాత్రి ఉత్సవాలకు జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు. ఈ ఉత్సవాలలో సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక దర్శనాల పాసులు నిలిపివేసినట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద టీడీపీ తప్పుడు ప్రచారాలు. సీఎం చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్. పరిపూర్ణమైన భక్తి విశ్వాసంతో భగవంతుడిని కొలిస్తే మనిషి దైవానుగ్రహం పొందుతాడు. పీఠాపురం విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.